హలో అందరికీ అలైన్ బుక్స్కు స్వాగతం. ఈ వీడియోలో మనం ఫైనాన్స్ మాడ్యూల్ను పరిశీలించబోతున్నాం. అలైన్ బుక్స్ సమగ్రమైన ఫైనాన్స్ మాడ్యూల్ను అందిస్తుంది. ఇది మీ అన్ని ఆర్థిక లావాదేవీలను సులభంగా నిర్వహించడానికి మరియు నమోదు చేయడానికి అనుమతిస్తుంది. ఈ మాడ్యూల్ యొక్క ఫీచర్లు మరియు ఫంక్షనాలిటీలలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన సెటప్ దశలను త్వరగా సెటప్ ప్రారంభించడానికి కంపెనీ సెటప్ విభాగానికి వెళ్ళండి. అక్కడి నుంచి ఫైనాన్స్ సెటప్కు వెళ్ళండి. ఫైనాన్స్ సెటప్లో మీరు విస్తృతమైన ఎంపికలను కనుగొంటారు. మీ ఆర్థిక నిర్వహణను మరింత సులభతరం చేయడానికి మేము 5 ముఖ్యమైన లక్షణాలు మరియు డిఫాల్ట్ లెడ్జర్ సెట్ను కూడా అందించాము. మొదటి ఎంపిక అయిన ఎక్స్పెన్స్ బడ్జెట్ కంట్రోల్తో ప్రారంభిద్దాం. ఈ ఫీచర్ మీ ఖర్చు బడ్జెట్లను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనికోసం మేము 3 కాన్ఫిగరేషన్ ఎంపికలను అందించాము: GL బ్రాంచ్ మంత్, GL గ్రూప్, ప్రాజెక్ట్ అట్రిబ్యూట్ అట్ ద ప్రాజెక్ట్ లెవెల్, GL గ్రూప్, ప్రాజెక్ట్ అట్రిబ్యూట్ అట్ ద సైట్ లెవెల్. ఈ ఎంపికలు మీ సంస్థ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ నియంత్రణలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తాయి. మీరు ప్రాజెక్ట్ నిర్వహణ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటే మీ ప్రాజెక్టుల బడ్జెట్ను కూడా నిర్వహించవచ్చు. ఈ మాడ్యూల్ మీ ఏవైనా ప్రాజెక్టుల బడ్జెట్లను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి ఒక సమగ్ర సాధనంగా ఉపయోగపడుతుంది. తరువాత మనకు బడ్జెట్ ఎక్సీడ్ యాక్షన్ సెట్టింగ్ ఉంది. మీరు ఏదైనా ఖర్చుకు బడ్జెట్ను కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆ బడ్జెట్ మించిపోయినప్పుడు 3 ఎంపికలు అందుబాటులో ఉన్నాయి: వర్తించదు, హెచ్చరిక, ఆపు. నిజమైన ఖర్చు నిర్వచించిన బడ్జెట్ను మించిపోయినప్పుడు సిస్టమ్ ఎంట్వెంట హెచ్చరికను ప్రదర్శించవచ్చు లేదా లావాదేవీని పూర్తిగా ఆపివేయవచ్చు, తద్వారా మీరు ఎంట్రీని పోస్ట్ చేయకుండా నిరోధిస్తుంది. తరువాత మనకు TDS వర్తించు అనే ఎంపిక ఉంది. మీరు ఏదైనా విక్రేతకు మూలంలోనే పన్ను TDS కట్ చేయాల్సిన అవసరం ఉంటే ఈ సెట్టింగ్ను సులభంగా ప్రారంభించవచ్చు. తరువాత డాక్యుమెంట్ వర్గీకరణ ఉంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వౌచర్లు మరియు ఆర్థిక లావాదేవీలను వర్గీకరించవచ్చు. మీరు ఫైనాన్స్ మాడ్యూల్లో లావాదేవీని పోస్ట్ చేసినప్పుడు ఈ ఎంపికను ప్రారంభించడం ద్వారా మీరు ఎంట్రీలను విభజించి మెరుగైన రిపోర్టింగ్ మరియు ట్రాకింగ్ కోసం వాటిని సక్రమంగా నిర్వహించవచ్చు. తరువాత మనకు నెగటివ్ క్యాష్ అనుమతించు సెట్టింగ్ ఉంది. నెగటివ్ క్యాష్ బ్యాలెన్స్లను అనుమతించాలా లేదా పరిమితం చేయాలా అనేది మీరు నిర్ణయించవచ్చు. మీరు నెగటివ్ క్యాష్ లావాదేవీలను నిరోధించాలనుకుంటే ఈ ఎంపికను సులభంగా ప్రారంభించండి. మరొక ముఖ్యమైన ఫీచర్ బ్రాంచ్ తరపున లావాదేవీ. అలైన్ బుక్స్ అనేక ప్రదేశాలను నిర్వహించడానికి సౌలభ్యతను అందిస్తుంది. మీరు మరొక బ్రాంచ్ తరపున చెల్లింపులు చేయడం లేదా స్వీకరించడం జరుగుతుంటే ఈ ఎంపికను ప్రారంభించి ఆ లావాదేవీలను సులభంగా నమోదు చేయవచ్చు. చివరగా క్యాష్ బ్యాంక్ రిసీప్ట్ మరియు పేమెంట్ వౌచర్ ఎంపికలు ఉన్నాయి. డిఫాల్ట్గా ఫైనాన్స్ మాడ్యూల్ క్యాష్ మరియు బ్యాంక్ లావాదేవీల కోసం ఒకే వౌచర్ను అందిస్తుంది. అయితే మీరు వేర్వేరు వౌచర్లను నిర్వహించాలనుకుంటే, ఉదాహరణకు ఒకటి క్యాష్ రిసీప్ట్ల కోసం, మరొకటి బ్యాంక్ రిసీప్ట్ల కోసం, ఈ ఎంపికను ప్రారంభించి వాటిని వేర్వేరు విధంగా నిర్వహించవచ్చు. తర్వాత బ్యాంక్ రీకన్సిలియేషన్ ఎంపికల గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ రీకన్సిలియేషన్ కోసం మేము 2 విధానాలను అందిస్తున్నాము: మాన్యువల్ బ్యాంక్ రీకన్సిలియేషన్, బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా రీకన్సిలియేషన్. మాన్యువల్ రీకన్సిలియేషన్ అంటే మీరు లావాదేవీలను పుస్తకాల్లో పోస్ట్ చేసిన తర్వాత మాన్యువల్ ఎంపికను ప్రారంభించి వాటిని స్వయంగా రీకన్సైల్ చేయవచ్చు. లేదా మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా రీకన్సైల్ చేయాలనుకుంటే లావాదేవీలను నేరుగా లోకి దిగుమతి చేసి బల్క్ రీకన్సిలియేషన్ను సులభంగా చేయవచ్చు. ఇప్పుడు పార్టీ మరియు బ్రాంచ్ స్థాయిలో మేనేజ్ బిల్ వైజ్ అవుట్స్టాండింగ్ గురించి ముందుకు సాగుదాం. మీరు అనేక బ్రాంచ్లలో ఖాతాలను నిర్వహిస్తున్నట్లయితే ప్రతి బిల్లుకు బ్యాలెన్స్లను ట్రాక్ చేయడానికి మీకు సౌలభ్యం ఉంటుంది. వివిధ బ్రాంచ్లలో కస్టమర్లు మరియు వెండర్లకు సంబంధించిన అవుట్స్టాండింగ్ మొత్తాలను మీరు ఎలా చూడాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత మనకు ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో రూమ్ లెవెల్ ఉంది.
ఈ ఎంపిక ద్వారా మీరు లావాదేవీల యొక్క వివరమైన విభజనను చూసి మెరుగైన ఆర్థిక విశ్లేషణ చేయవచ్చు. ప్రస్తుతం మేము 4 స్థాయిలలో విభజనను అందిస్తున్నాము: పూర్తి లెజర్, బ్రాంచ్ వారీగా విభజన, నెల వారీగా విభజన, అట్రిబ్యూట్ స్థాయి విభజన. అదనంగా మీరు అవసరానికి అనుగుణంగా కాన్ఫిగర్ చేసుకునే 5 అట్రిబ్యూట్ ఫీల్డ్స్ను మేము అందిస్తున్నాము. మీరు అట్రిబ్యూట్స్ను ఖర్చు కేంద్రాలుగా పరిగణించి లావాదేవీలను ఆ విధంగా విభజించాలనుకుంటే ఈ ఎంపికను సులభంగా ఎనేబుల్ చేయవచ్చు. ఇది మరింత స్పష్టంగా అర్థమయ్యేలా ఒక ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణకు, మీరు ఎంప్లాయీ అనే అట్రిబ్యూట్ ఫీల్డ్ను ఎనేబుల్ చేశారని అనుకుందాం. ఇప్పుడు మీరు ప్రతి ఆర్థిక ఎంట్రీను నమోదు చేసే సమయంలో సిస్టమ్ నీకు ఎంప్లాయీ వివరాలు నమోదు చేయమని సూచిస్తుంది. అవసరమైన సమాచారం నమోదు చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ ఎంట్రీని సేవ్ చేయగలుగుతారు. అయితే మీరు ఈ ఫీల్డ్ను తప్పనిసరిగా చేయకూడదనుకుంటే అలౌ బ్లాండ్ ఆప్షన్ను ఎనేబుల్ చేయవచ్చు. దీంతో ఎంప్లాయీ వివరాలు నమోదు చేయకపోయినా కూడా మీరు ఆ ఎంట్రీని సేవ్ చేయవచ్చు. టైప్ ఫీల్డ్లో మీ సంస్థ అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోవడానికి మేము అనేక ఎంపికలను అందించాము. మీకు సులభతరం చేయడానికి మేము జీఎస్టీ లెడ్జర్లు మరియు పేరోల్కు సంబంధించిన లెడ్జర్లను ముందుగానే నిర్వచించాము. మీరు అలైన్ బుక్స్లో పేరోల్ నిర్వహిస్తుంటే పేరోల్ కోసం మేము ఇప్పటికే లెడ్జర్లను వర్గీకరించి డిఫాల్ట్గా సెట్ చేశామని మీరు గమనిస్తారు. తర్వాత డెప్రిషియేషన్ రేట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. మీరు డిప్రిసియేషన్ రిపోర్టులను నిర్వహించాలనుకుంటే లేదా చూడాలనుకుంటే మీ లెడ్జర్లను ఇక్కడ సులభంగా మ్యాప్ చేయవచ్చు. మేము డిప్రిసియేషన్ కోసం 2 విధానాలను అందిస్తున్నాము: ఎస్ఎల్ఎం మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడి మెథడ్, రాసిన విలువ పద్ధతి. సరైన లెడ్జర్ మరియు విధానాన్ని ఎంచుకోండి. మీరు ఎంట్రీ పాస్ చేసినప్పుడు డిప్రిసియేషన్ రిపోర్ట్ ఆటోమేటిక్గా రూపొందించబడుతుంది. అన్ని సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మీ సెటప్ను సేవ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఫైనాన్స్ మాడ్యూల్లోకి ప్రవేశిద్దాం. మనం పరిశీలించబోయే మొదటి ఫీచర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో అలైన్ బుక్స్ ద్వారా ముందుగా సృష్టించబడిన మరియు అందించబడిన అన్ని లెడ్జర్లు కనిపిస్తాయి. మీకు లెడ్జర్ పేరు, లెడ్జర్ కోడ్, అండర్ గ్రూప్, పేరెంట్ లెడ్జర్, అకౌంట్ స్వభావం వంటి వివరాలతో కూడిన సమగ్ర డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ లెడ్జర్ సెట్ ఆప్షన్ కూడా ఉంది. మీరు నిర్దిష్ట లెడ్జర్ వివరాలు చూడాలనుకుంటే దాన్ని శోధించి క్లిక్ చేస్తే దాని వివరాలు తెరుచుకుంటాయి. అలైన్ బుక్స్ మీ అకౌంట్స్ బుక్స్ నిర్వహించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన లెడ్జర్లను డిఫాల్ట్గా అందిస్తుంది. అయితే మీరు అదనంగా లెడ్జర్లు సృష్టించాలనుకుంటే అది చాలా సులభం. క్రియేట్ న్యూ లెడ్జర్పై క్లిక్ చేసి లెడ్జర్ పేరును నమోదు చేయండి. అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా లెడ్జర్ కోడ్ను రూపొందిస్తుంది. మీరు లెడ్జర్లను సబ్లెడ్జర్ ఆధారంగా నిర్వహించాలనుకుంటే సబ్లెడ్జర్ ఆప్షన్ను ఎనేబుల్ చేయండి. కొత్త లెడ్జర్ సృష్టించేటప్పుడు మీరు తప్పనిసరిగా అండర్ గ్రూప్ ఆప్షన్ ద్వారా దాన్ని ఒక పేరెంట్ గ్రూప్కి కేటాయించాలి. మీ లెడ్జర్ సృష్టిని పూర్తి చేయడానికి జాబితాలోని సరైన గ్రూప్ను ఎంచుకోండి. లెడ్జర్ల కోసం టైప్ ఆప్షన్లో మేము 3 వర్గాలను అందిస్తున్నాము: జనరల్, క్యాష్ మరియు బ్యాంక్. లెడ్జర్ క్యాష్ లేదా బ్యాంకు సంబంధించినది కాకపోతే మీరు జనరల్ను ఎంచుకోవాలి. లెడ్జర్ క్యాష్ లావాదేవీలకు సంబంధించినదైతే క్యాష్ను ఎంచుకోండి. అది బ్యాంక్ లెడ్జర్ అయితే బ్యాంక్ను ఎంచుకోండి. మీరు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు వర్గీకరణ సమాచారం వంటి అదనపు వివరాలను కూడా నమోదు చేయవచ్చు. లెడ్జర్ లోన్ ఖాతాకు సంబంధించినదైతే లోన్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అదనపు ఫీచర్లను పొందేందుకు లోన్ ఖాతా ఆప్షన్ను సులభంగా ఎనేబుల్ చేయండి. అదనంగా మీకు టీడీఎస్ వర్తించు ఆప్షన్ కూడా ఉంది. ఉదాహరణకు, మీకు ఒక కాంట్రాక్టర్ ఉంటే మరియు మీరు వారికి చెల్లింపులు చేస్తున్నట్లయితే మీరు టీడీఎస్ కట్ చేయాల్సి రావచ్చు. లెడ్జర్ సృష్టించేటప్పుడు కేవలం టీడీఎస్ వర్తించు సెట్టింగ్ను ఆన్ చేసి కాంట్రాక్టర్ చిరునామా మరియు పాన్ నంబర్ వంటి సంబంధిత వివరాలను పూరించండి. ముందుగా చెప్పినట్లుగా
మీరు ఉద్యోగి వంటి ఏదైనా లక్షణాన్ని ఎనేబుల్ చేసినట్లయితే ఈ లెడ్జర్కు సంబంధించిన లావాదేవీని నమోదు చేసే సమయంలో ఎంట్రీని సేవ్ చేయడానికి ముందు సిస్టమ్ ఉద్యోగి వివరాలను ఎంచుకోవాలని సూచిస్తుంది. సెటప్ పూర్తయిన తర్వాత లెడ్జర్ను సేవ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫైనాన్స్ మాడ్యూల్లో మరింత ముందుకు వెళుతూ మనం లెడ్జర్ల సృష్టి గురించి చర్చించాము. అలైన్ బుక్స్లో ఇప్పటికే అనేక లెడ్జర్లు ముందుగా సృష్టించబడి ఉంటాయి. అలాగే మీ అవసరాలకు అనుగుణంగా మీరు మరిన్ని సులభంగా జోడించవచ్చు. తర్వాత ఈ లెడ్జర్లకు ఓపెనింగ్ బ్యాలెన్సులు ఎలా నమోదు చేయాలో చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్సులు నమోదు చేయడానికి ఓపెనింగ్ ఫైనాన్షియల్స్ పై క్లిక్ చేయండి. మీరు మల్టీలొకేషన్ మేనేజ్మెంట్ను ఎనేబుల్ చేసి ఉంటే ముందుగా మీ బ్రాంచ్ను ఎంచుకోవాలి. బ్రాంచ్ను ఎంచుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీ అన్ని లెడ్జర్లు లిస్ట్లో కనిపిస్తాయి. మీకు అవసరమైన లెడ్జర్ కనిపించకపోతే ఇక్కడే దాన్ని సృష్టించవచ్చు. అప్పుడు అది వెంటనే ఓపెనింగ్ ఫైనాన్షియల్స్ లిస్ట్లో కనిపిస్తుంది. మీరు నిర్దిష్ట లెడ్జర్లను త్వరగా కనుగొనడానికి మేము సెట్ ఆప్షన్ను కూడా అందించాము. ఓపెనింగ్ ఫైనాన్షియల్స్ డాష్బోర్డ్ నుండి మీ అన్ని ఫైనాన్షియల్ లెడ్జర్లకు ఓపెనింగ్ బ్యాలెన్స్లను సులభంగా నమోదు చేయవచ్చు. సన్రీ క్రెడిటర్స్ మరియు సన్రీ డెబిటర్స్ కోసం ప్రత్యేక ఎంట్రీ పాయింట్లు ఇవ్వబడ్డాయి. క్రెడిటర్స్కు ఓపెనింగ్ బ్యాలెన్సులు నమోదు చేయడానికి సన్రీ క్రెడిటర్స్కు సంబంధించిన లింక్పై క్లిక్ చేయండి. డెబిటర్స్కు ఓపెనింగ్ బ్యాలెన్సులు నమోదు చేయడానికి సన్రీ డెబిటర్స్కు సంబంధించిన లింక్పై క్లిక్ చేయండి. మీరు ఎంట్రీలను సేవ్ చేసిన తర్వాత మీరు నమోదు చేసిన ఓపెనింగ్ బ్యాలెన్సులు ఆటోమేటిక్గా సంబంధిత లెడ్జర్లలో ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఫైనాన్స్ మాడ్యూల్లో ముందుకు సాగితే మొదటి ఆప్షన్ రిసీవ్ పేమెంట్ వౌచర్. ఇది ఒక సాధారణ వౌచర్. దీని ద్వారా మీరు మీ ఖర్చులు మరియు ఆదాయ ఎంట్రీలను సులభంగా బుక్ చేయవచ్చు. ప్రధాన ఫీల్డ్లను ఒకసారి చూద్దాం. కేటగిరీ. ముందుగా చర్చించినట్లుగా మీరు మీ ఎంట్రీలను కేటగిరీ స్థాయిలో నిర్వహించవచ్చు. ఇక్కడ మీరు ఇప్పటికే ఉన్న కేటగిరీని ఎంచుకోవచ్చు లేదా కొత్త వాటిని సృష్టించవచ్చు. రిసీవ్ మోడ్. మీరు ఎంచుకోవడానికి అనేక రకాల చెల్లింపు విధానాలు అందుబాటులో ఉన్నాయి. బ్రాంచ్. ఈ లావాదేవీ ప్రతిబింబించాలనుకుంటున్న బ్రాంచ్లో మీరు ఎంచుకోవాలి. క్యాష్ బ్యాంక్ ఖాతా. డబ్బు ఎక్కడ డెబిట్ లేదా క్రెడిట్ చేయాలో ఆధారపడి క్యాష్ లేదా బ్యాంకు సంబంధించిన లెడ్జర్ ఖాతాను ఎంచుకోండి. వౌచర్ తేదీ. లావాదేవీకి తేదీని సెట్ చేయండి. కరెన్సీ. అలైన్ బుక్స్ బహుళ కరెన్సీ లావాదేవీలను మద్దతు ఇస్తుంది. మీరు విదేశీ కరెన్సీలతో వ్యవహరిస్తే సంబంధిత కరెన్సీని ఎంచుకోండి. కావలసిన కరెన్సీ అందుబాటులో లేకపోతే మీరు కొత్త కరెన్సీలను సృష్టించవచ్చు మరియు సిస్టమ్ స్వయంచాలకంగా మార్పిడి రేటును తీసుకొస్తుంది. రిఫరెన్స్ నంబర్. అవసరమైతే రిఫరెన్స్ నంబర్ను నమోదు చేయండి. బిల్ పెండింగ్ పీటీసీ ఆప్షన్. ఇది పోస్టేటెడ్ చెక్కులు అంటే పీడీసీ నిర్వహించడానికి ఉపయోగిస్తారు. పీడీసీ సమస్యలు మరియు రిసీప్ట్ ఎంట్రీలను చర్చించే సమయంలో ఈ ఫీచర్ను మరింత వివరంగా వివరించాను. ఇప్పుడు వౌచర్కు అందుబాటులో ఉన్న కాన్ఫిగరేషన్ ఆప్షన్లను చూద్దాం. అలైన్ బుక్స్లో ప్రతి వౌచర్కు ఒక కాన్ఫిగరేషన్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో మీరు పేరెంట్ డాక్యుమెంట్ను సెట్ చేయవచ్చు. ఇది అవసరం లేదు. రిసీప్ట్ మరియు పేమెంట్ వౌచర్లకు పేరెంట్ డాక్యుమెంట్లు లింక్ చేయడం తప్పనిసరి కాదు. యూనిక్ రిఫరెన్స్ నంబర్ను ధృవీకరించండి. డూప్లికేషన్ నివారించడానికి మీరు ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేయవచ్చు. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఇప్పటికే ఉన్న రిఫరెన్స్ నంబర్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ ఎంట్రీని సేవ్ చేయనివ్వదు. ఈ ధృవీకరణను 3 స్థాయిలలో వర్తింపజేయవచ్చు: పార్టీ వారీగా, బ్రాంచ్ వారీగా మరియు మొత్తం నంబరింగ్. మీరు బ్రాంచు లేదా కేటగిరీల ఆధారంగా కస్టమైజ్ చేయదగిన సిరీస్లు మరియు ప్రిఫిక్స్లతో వౌచర్ నంబరింగ్ను నిర్వహించవచ్చు. నోటిఫికేషన్ ఆప్షన్లు. మేము అనేక నోటిఫికేషన్ ఛానల్స్ను అందిస్తున్నాము: ఇమెయిల్, ఎస్ఎంఎస్ మరియు వాట్సాప్. ఇమెయిల్ కాన్ఫిగరేషన్ కోసం మీకు 2 సెటప్ ఆప్షన్లు ఉన్నాయి: సింపుల్ ఫార్మాట్ మరియు టెంప్లేట్ ఆధారిత ఫార్మాట్. సృష్టి, ఎడిట్ లేదా అప్రూవల్ వంటి వివిధ చర్యల కోసం మీరు అనేక టెంప్లేట్లను సృష్టించవచ్చు. వివిధ దశల్లో ఆటోమేటిక్ ఇమెయిల్స్ ట్రిగ్గర్ చేయవచ్చు.
మరియు మీరు సబ్జెక్ట్ లైన్, ఇమెయిల్ బాడీ, టెంప్లేట్లు మరియు రిసిపియెంట్స్ సిసి మరియు బీసీసీ సహాను అనుకూలీకరించవచ్చు. అవసరమైతే డాక్యుమెంట్ను పీడీఎఫ్ ఫార్మాట్లో అటాచ్ చేయండి. అదేవిధంగా ఎస్ఎంఎస్ కాన్ఫిగరేషన్ కోసం మీరు టెంప్లేట్ను ఎంచుకుని వివిధ చర్యల ఆధారంగా ఎస్ఎంఎస్ అలర్ట్స్ను ట్రిగ్గర్ చేయవచ్చు. ప్రస్తుతం మేము 2 డిఫాల్ట్ టెంప్లేట్లను అందిస్తున్నాము, కానీ మీరు కస్టమ్ టెంప్లేట్లు సృష్టించాలనుకుంటే మీ డిఎల్టీ సర్వీసులను ఇంటిగ్రేట్ చేయవచ్చు. చివరిగా మేము వాట్సాప్ నోటిఫికేషన్లను కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇవి ఇమెయిల్స్ మరియు ఎస్ఎంఎస్ లా కాన్ఫిగర్ చేయవచ్చు. మీరు సెటప్ పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా సేవ్ క్లిక్ చేయండి. తర్వాతి ఆప్షన్ అనేది అప్రూవల్ మేనేజ్మెంట్ కోసం. అందువల్ల అప్రూవల్ మేనేజ్మెంట్ కోసం మేము యూజర్కు ఒక సౌకర్యాన్ని అందించాము. ఇది మేకర్ అండ్ చెకర్ కాన్సెప్ట్. వోచర్ను సృష్టిస్తున్నవాడు, ఎంట్రీని పాస్ చేస్తున్నవాడు, అతనికి మాత్రమే ఆ ఎంట్రీని పాస్ చేసే హక్కు ఉంటుంది. అప్రూవర్ ఆ ఎంట్రీని అప్రూవ్ చేసే వరకు ఆ ఎంట్రీ ఏ రిపోర్ట్లో, ఏ లెజర్లోనూ కనిపించదు. కాబట్టి ప్రతి వోచర్లో మేము అందించిన సౌకర్యం ఇదే, అంటే అప్రూవల్ మేనేజ్మెంట్. ఇక్కడ 2 లేదా 3 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక లెవెల్, 2 లెవెల్ వర్క్ ఫ్లో. కావున మీరు మీ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేయండి. అందువల్ల ఈ ఎంట్రీని పాస్ చేసే సమయంలో మేము ఆప్షన్ ఇచ్చాము. మీరు ఇక్కడ నుండి అన్ని వివరాలను ఎంచుకోవచ్చు, అలాగే లెజర్ను కూడా ఎంచుకోవాలి. మీరు ఇక్కడ నుండి మీ ఖర్చు లేదా ఇతర లెజర్, ఆదాయానికి సంబంధించిన లెజర్ను సులభంగా ఎంచుకుని, మీరు లెజర్ను డెబిట్ చేయాలనుకుంటే లేదా క్రెడిట్ చేయాలనుకుంటే ఆ మొత్తాన్ని సులభంగా నమోదు చేయవచ్చు. మీరు అక్కడ ఉన్న ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రాంచ్ ఆప్షన్ను ఎంచుకోవాలి, తరువాత ఓకే బటన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేయండి. ఎంట్రీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అటాచ్మెంట్ ఆప్షన్ను మేము అక్కడే ఇచ్చాము. ప్రతి వౌచర్లో మేము అటాచ్మెంట్ ఆప్షన్ను ఇచ్చాము. మీరు ఇక్కడ నుండి ఏదైనా డాక్యుమెంట్ను సులభంగా అటాచ్ చేసి సేవ్ చేయవచ్చు. మీరు మీ గ్రిడ్ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రిడ్ కాన్ఫిగరేషన్ కూడా అక్కడ అందుబాటులో ఉంది. తర్వాతి వౌచర్ ట్రాన్స్ఫర్, జనరల్ వౌచర్. జనరల్ వౌచర్లు. కాబట్టి ట్రాన్స్ఫర్ జనరల్ వౌచర్ను మేము కాంట్రా ఎంట్రీల కోసం ఇచ్చాము. క్యాష్ టు క్యాష్ డిపాజిట్, బ్యాంక్ టు బ్యాంక్ డిపాజిట్, బ్యాంక్ టు బ్యాంక్ విత్డ్రావల్ వంటి ఎంట్రీలు ఉంటే ఆ ఎంట్రీలను మీరు ఈ వౌచర్ ద్వారా నమోదు చేయవచ్చు. అదే వౌచర్లో మేము కేటగిరీ ఆప్షన్ను కూడా ఇచ్చాము. బ్రాంచ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. క్యాష్ నుండి బ్యాంకు మీరు ఎంచుకోవాలి. అమౌంట్ ఆప్షన్ కూడా ఉంది. చెక్ నంబర్, ఎవరైనా చెక్ ఇన్వాల్వ్ అయితే మీరు పేర్కొనవచ్చు. బ్యాంక్ ఛార్జెస్ జిఎల్, ఆ నిర్దిష్ట ఎంట్రీపై బ్యాంక్ ఛార్జెస్ వర్తిస్తే మీరు ఆ ఛార్జెస్ను కూడా పేర్కొనవచ్చు. నరేషన్ మరియు అటాచ్మెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం ఎంట్రీని సేవ్ చేయాలి. తర్వాత రివర్సల్ జనరల్ ఎంట్రీ. మీరు ఏదైనా జనరల్ ఎంట్రీని రివర్స్ చేయాలనుకుంటే ఈ వౌచర్ ద్వారా సులభంగా రివర్స్ చేయవచ్చు. కేటగిరీ ఆప్షన్, బ్రాంచ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. రివర్సల్ వౌచర్ టైప్, అందువల్ల ఆప్షన్ను అందుబాటులో ఉన్నాయి. రివర్స్ వౌచర్ నంబర్ మరియు మీరు లెజర్ను ఎంచుకోవాలి. మీరు లెజర్ను డెబిట్ చేయాలనుకుంటున్నారు, మీరు లెజర్ను క్రెడిట్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ లెజర్లో మీరు లెజర్ నుండే టీడీఎస్ ఆప్షన్ను ఆన్ చేసి ఉంటే ఇక్కడ మీరు చూడవచ్చు టీడీఎస్ ట్యాబ్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు అక్కడ క్లిక్ చేస్తే ప్రస్తుతం మనం ఎలాంటి లెజర్ను ఎంచుకోలేదు కాబట్టి ఈ లెజర్కు టీడీఎస్ వర్తించదు అనే పాపప్ వస్తుంది, ఎందుకంటే నేను ఎలాంటి లెజర్ను ఎంచుకోలేదు. కాబట్టి ఈ ఎంట్రీ ద్వారా మీరు కూడా డిడక్షన్ చేయవచ్చు. ప్రతి ఫైనాన్స్ వౌచర్లో, ఫైనాన్స్ మాడ్యూల్లో ప్రతి వౌచర్లో మేము టీడీఎస్ డిడక్షన్ కోసం ఈ సదుపాయాన్ని అందించాము. అటాచ్మెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎంట్రీని సేవ్ చేయండి. కాబట్టి మీరు ఫైనాన్స్ మాడ్యూల్లో ఎంట్రీలు పాస్ చేస్తున్నప్పుడు
మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. మొదటిగా, ఓపెన్ ఆప్షన్ ఉంది. ఇది పాస్ చేసిన లావాదేవీలను చూడటానికి సహాయపడుతుంది. మీరు గత ఎంట్రీని చెక్ చేయాలనుకున్నప్పుడు లేదా రివ్యూ చేయాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తర్వాత, మీరు ఎప్పుడైనా ఎంట్రీని డిలీట్ చేయాల్సి వస్తే అది కూడా సులభంగా చేయవచ్చు. లావాదేవీని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్పై క్లిక్ చేయడం. అంతే సింపుల్. ఇప్పుడు మీరు డిలీట్ చేయకూడదనుకుంటే కానీ ఇప్పటికే ఉన్న ఎంట్రీని కాపీ చేయాలనుకుంటే, ఉదాహరణకు ఒకే విధమైన లావాదేవీ కోసం అయితే, అప్పుడు మీరు కాపీ ఆప్షన్ ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా డూప్లికేట్ చేయాలనుకునే ఎంట్రీని సెలెక్ట్ చేసి ముందుకు సాగాలి. కొన్నిసార్లు మీరు ఎంట్రీని పూర్తిగా డిలీట్ చేయాలనుకోకపోవచ్చు, కానీ తాత్కాలికంగా రద్దు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో క్యాన్సిల్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మరియు మీరు తర్వాత మీ అభిప్రాయాన్ని మార్చుకుని ఆ క్యాన్సిల్ చేసిన ఎంట్రీ మళ్లీ కావాలనుకుంటే రీస్టోర్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఎంట్రీని మీ సిస్టంలో తిరిగి తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ముందుకు సాగితే మనం ఫైనాన్స్ జనరల్ వౌచర్కి వస్తాము. ఈ వౌచర్ ద్వారా మీరు చాలా సులభంగా జనరల్ ఎంట్రీలను పాస్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఏదైనా లెజర్ను డెబిట్ చేయాలనుకున్నా, క్రెడిట్ చేయాలనుకున్నా లేదా బహుళ లెజర్లు ఉన్నా ఆ అన్ని అడ్జస్ట్మెంట్లను ఇక్కడి నుంచి నిర్వహించవచ్చు. మరియు అవును, ఇతర వౌచర్ల మాదిరిగానే ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ మరియు అటాచ్మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇది తర్వాత మనం ఎక్స్పెన్స్ జనరల్ వౌచర్ గురించి మాట్లాడుదాం. ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది మీరు జీఎస్టీ వర్తించే ఎక్స్పెన్స్ ఎంట్రీలను బుక్ చేస్తున్నప్పుడు మీకు సహాయపడేందుకు. ఉదాహరణకు, మీరు మీ కంపెనీ కోసం ప్రకటన సేవలను పొందుతున్నారని అనుకోండి మరియు సహజంగా ఆ సేవపై జీఎస్టీ వర్తిస్తుంది. కాబట్టి మీరు ఆ ఎంట్రీని ఈ వౌచర్ ద్వారా పాస్ చేయవచ్చు. ఈ వౌచర్లో మొదట మీరు మీ బ్రాంచ్, మీ కేటగిరీ మరియు వెండర్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు గమనిస్తారు, ఇక్కడ ఐటమ్ సెలెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ++ ఐకాన్పై క్లిక్ చేసి ఒక నాన్-ఇన్వెంటరీ సర్వీస్ ఐటెంను క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు ఐటెంను క్రియేట్ చేయమని మేము అడిగే కారణం ఏమిటంటే, మీరు ఐటెంను సృష్టించినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ ఐటెంకు మీరు సెట్ చేసిన HSN కోడ్, SAC కోడ్ మరియు ట్యాక్స్ కోడ్ను ఎంచుకుంటుంది. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీ ఎంట్రీను ట్యాక్స్ కంప్లైంట్గా ఉండేలా కూడా చూస్తుంది. మీరు సరఫరాదారు ఇన్వాయిస్ నంబర్ మరియు సరఫరాదారు ఇన్వాయిస్ తేదీని కూడా పేర్కొనాలి. మరియు లావాదేవీ వేరే కరెన్సీలో ఉంటే కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కేవలం కరెన్సీని ఎంచుకోండి, ఎందుకంటే మేము మల్టీకరెన్సీ లావాదేవీలను సపోర్ట్ చేస్తాము. ఆ తర్వాత మీ ఖర్చుకు సంబంధించిన లెడ్జర్ను ఎంచుకుని ట్యాక్సబుల్ అమౌంట్ను నమోదు చేయాలి. మీరు ఆ వివరాలను పూర్తి చేసిన తర్వాత ట్యాక్స్ కోడ్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది మరియు ట్యాక్సబుల్ విలువ, ట్యాక్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా లెక్కించబడతాయి. ఇక్కడ మీరు అటాచ్మెంట్ ఆప్షన్ను కూడా కనుగొంటారు. ఇందులో మీరు సంబంధిత డాక్యుమెంట్లు, ఉదాహరణకు ఇన్వాయిస్లు లేదా బిల్లులు జత చేయవచ్చు. మరియు ఇదే సందర్భంలో మీరు టీడీఎస్ వర్తిస్తే ఈ వౌచర్లో ప్రత్యేకమైన టీడీఎస్ సెక్షన్ను కూడా కనుగొంటారు. మీరు సరైన టీడీఎస్ సెక్షన్ను ఎంచుకుని తగిన లెడ్జర్ను ఎంచుకుంటే చాలు. సిస్టమ్ ఆటోమేటిక్గా గ్రాస్ అమౌంట్ను లెక్కించి వర్తించే రేటు ప్రకారం టీడీఎస్ డిడక్షన్ను వర్తింపజేస్తుంది. మొత్తంగా చూస్తే ఇది చాలా స్మూత్గా మరియు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు సేల్స్ పర్చేస్ జనరల్ వౌచర్ విషయానికి వస్తే, ఇది మీ ఇన్వెంటరీపై ప్రభావం లేకుండా సేల్స్ లేదా పర్చేస్ ఎంట్రీలు చేయాలనుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, మీరు ఎలాంటి ఐటమ్ను ఎంచుకోకుండా సింపుల్గా ఒక సేల్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నారని అనుకోండి. మీరు దీన్ని ఇక్కడ సులభంగా చేయవచ్చు. సేల్స్ జనరల్ వౌచర్లో మీరు మీకు సంబంధించిన లెడ్జర్ను ఎంచుకుని, రిఫరెన్స్ నంబర్ను పేర్కొని, కస్టమర్ను ఎంచుకుని, అమౌంట్ను ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ ఎలాంటి ఐటమ్ మాస్టర్ అవసరం లేదు.
కాబట్టి ఇది సర్వీస్ సేల్స్ లేదా నాన్ ఇన్వెంటరీ సేల్స్కు పర్ఫెక్ట్గా ఉంటుంది. మరియు జీఎస్టీ వర్తిస్తే మీరు ట్యాక్స్ కోడ్ను ఎంచుకుంటే చాలు, సిస్టమ్ ఆటోమేటిక్గా ట్యాక్స్ను లెక్కించేస్తుంది. ఇది నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది. ఇదే విధంగా క్రెడిట్ నోట్స్ మరియు డెబిట్ నోట్స్కి కూడా సేల్స్ మరియు పర్చేజ్ రెండింటిలోనూ వర్తిస్తుంది. మీరు అదే ప్రాసెస్ను ఫాలో అయితే చాలు, మీ పని పూర్తవుతుంది. ఇప్పుడు తదుపరి ఎంట్రీకి వెళ్దాం. మన దగ్గర ఇంటర్ బ్రాంచ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది. నిజంగా పేరు చెప్పినట్లే మీరు బహుళ బ్రాంచ్లు లేదా బహుళ లొకేషన్ను నిర్వహిస్తున్నప్పుడు వాటి మధ్య నిధులను బదిలీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ వౌచర్ ఉపయోగిస్తారు. ఉదాహరణకి, మీ ముంబై లొకేషన్ నుండి మీరు ఈద బ్యాంక్ ద్వారా లేదా క్యాష్ ద్వారా నిధులను బదిలీ చేస్తున్నారని అనుకుందాం. ఈ వౌచర్స్ ద్వారా మీరు ఆ ఎంట్రీని సులభంగా చేయవచ్చు. ఈ వౌచర్లో మీరు ఒక కేటగిరీని మరియు బ్రాంచ్ను ఎంచుకునే ఆప్షన్ను కూడా అందించాం అని మీరు గమనిస్తారు. అందువల్ల నేను చెప్పినట్లుగా మీరు ముంబై నుండి బదిలీ చేస్తే మీ బ్రాంచ్గా ముంబైని ఎంచుకుంటారు. అప్పుడు అక్కడ రెండు ముఖ్యమైన ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి రిసీవ్డ్, మరొకటి పేమెంట్ ఫ్రమ్ క్యాష్ ఆర్ బ్యాంక్ టు బ్రాంచ్. కాబట్టి మీరు నిధులను స్వీకరిస్తున్నారా లేదా బదిలీ చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి మీరు తగిన ఆప్షన్ను ఎంచుకోవచ్చు. బదిలీ చెక్ ద్వారా జరిగితే చెక్ నంబర్ను కూడా పేర్కొనవచ్చు. మరియు ఇతర వౌచర్ల మాదిరిగానే మీరు ఏవైనా సహాయక పత్రాలను జత చేయాలనుకుంటే అటాచ్మెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. చివరిగా నరేషన్ ఫీ ఉంది. ఇందులో మీరు నిధుల బదిలీ ఉద్దేశ్యం లేదా వివరాలను సంక్షిప్తంగా వివరించవచ్చు. ఇప్పుడు దీని తర్వాత మనం వచ్చే తదుపరి వౌచర్ జీఎస్టీ అడ్జస్ట్మెంట్ వౌచర్. కి సంబంధించిన లెజర్ బ్యాలెన్సులను సర్దుబాటు చేయాలనుకుంటే ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఇక్కడ జరిగేది ఏమిటంటే, మీరు ఈ వౌచర్ను ఓపెన్ చేసిన తర్వాత మీ మొత్తం లయబిలిటీ, మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ అందుబాటులో ఉన్నది మరియు మీ నెట్ పేయబుల్ మొత్తాలను చూడగలిగే విండో కనిపిస్తుంది. మొదట మీరు చేయాల్సింది మీ జీఎస్టీ నంబర్ను ఎంచుకోవడం. ఆ తర్వాత మీరు సర్దుబాటు చేయాలనుకుంటున్న నెల మరియు సంవత్సరాన్ని ఎంచుకోవాలి. మీరు ఓకే క్లిక్ చేసిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్గా ప్రస్తుత జీఎస్టీ లెజర్ బ్యాలెన్సులను తీసుకుని చూపిస్తుంది. ప్రస్తుతం నా సిస్టంలో ఎలాంటి బ్యాలెన్స్ లేదు, అందుకే ఇది ఖాళీగా చూపిస్తోంది. కానీ సాధారణంగా మీరు అన్ని సంఖ్యలను, అంటే మీ ట్యాక్స్ లయబిలిటీలు మరియు అందుబాటులో ఉన్నని చూడగలుగుతారు. మీ వద్ద ఐటీసీ అందుబాటులో ఉంటే మరియు మీకు కొంత ట్యాక్స్ లయబిలిటీ ఉంటే మీరు ఈ వౌచర్ ద్వారా సులభంగా దాన్ని సర్దుబాటు చేయవచ్చు. లయబిలిటీ లేకపోయినా, ఉదాహరణకు మీ వద్ద వాడని ఐటీసీ మాత్రమే ఉన్నా కూడా మీరు బ్యాలెన్సులను సర్దుబాటు చేయవచ్చు. ఈ సర్దుబాటు పూర్తయిన తర్వాత మీ లెజర్లలో ట్రయల్ బ్యాలెన్స్లో ఇంకా బ్యాలెన్స్ షీట్లో కూడా సరైన ప్రతిబింబాన్ని మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ వౌచర్ ద్వారా జీఎస్టీ రీకన్సిలియేషన్ను నిర్వహించడం చాలా సులభంగా మారుతుంది. సరే, ఇప్పుడు తదుపరి ముఖ్యమైన వౌచర్కి వస్తే అది జీఎస్టీ ఐటీసీ రివర్సల్ వౌచర్. అందువల్ల మీరు ఏదైనా ఐటీసీ రివర్స్ చేయాల్సిన సందర్భాల్లో దానికి ప్రత్యేకమైన ఫారంను కూడా మేము అందించాము. ఇది కూడా చాలా సులభంగా ఉంటుంది. మీరు చేయాల్సింది మీ బ్రాంచ్, తేదీ మరియు వౌచర్ నంబర్ను ఎంచుకోవడం మాత్రమే. ఆ తర్వాత మీరు రివర్సల్ కారణాన్ని పేర్కొనాలి. అది ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ లేదా మరేదైనా ఇన్పుట్ కేటగిరీ అయినా సరే. దాని తర్వాత మీరు రివర్స్ చేస్తున్న ఇన్పుట్ లెజర్కు సంబంధించిన మొత్తాన్ని నమోదు చేయాలి. తర్వాత మీరు డెబిట్ చేయాలనుకుంటున్న లెజర్ను ఎంచుకోవాలి. రివర్సల్ కారణంగా ఏదైనా వడ్డీ ఉంటే దానికి సంబంధించిన సరైన లెజర్ను కూడా ఎంచుకుని వడ్డీ మొత్తాన్ని ప్రత్యేకంగా పేర్కొనవచ్చు. మీరు ఏమైనా నోట్స్ జోడించాలనుకుంటే రిమార్క్ ఫీల్డ్ అందుబాటులో ఉంది. అలాగే అవసరమైతే సంబంధిత డాక్యుమెంట్లు అటాచ్ చేయడానికి అటాచ్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఈ ఎంట్రీని సేవ్ చేసిన వెంటనే ఐటీసీ సిస్టంలో ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది.
ఈ రివర్సల్ ఎంట్రీల ప్రభావాన్ని మీరు చెక్ చేయాలనుకుంటే రిపోర్ట్స్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. అందులో మేము టేబుల్ వ్యూ ఆప్షన్ను అందించాము. అక్కడ మీరు అన్ని పోస్టింగ్ వివరాలను చూడవచ్చు. ఏ ఎంట్రీలు ఏ లెజర్లపై ప్రభావం చూపాయో మీరు సులభంగా చెక్ చేయవచ్చు. అందువల్ల ప్రతిదీ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. సరే, ముందుకు సాగితే మన దగ్గర ఉన్న తదుపరి ఆప్షన్ బ్యాంక్ రీకన్సిలియేషన్. ఇది అకౌంటింగ్లో చాలా ముఖ్యమైన భాగం మరియు మన సిస్టంలో మేము రీకన్సిలియేషన్ చేయడానికి 2 పద్ధతులను అందించాము. మనం ముందుగా చర్చించినట్లుగా, ఒకటి మాన్యువల్గా చేయడం, మరొకటి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా చేయడం. ప్రస్తుతం నేను త్రూ బ్యాంక్ స్టేట్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేశాను. అందుకే స్క్రీన్పై 2 వేర్వేరు విండోలు కనిపిస్తున్నాయి. ఒకటి అలైన్ మూవ్స్ ప్రకారం చూపిస్తుంది, మరొకటి బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం చూపిస్తుంది. అందువల్ల యాజ్ పర్ అలైన్ మూవ్స్ కింద ఉన్న ఎంట్రీలు ఇప్పటికే బుక్స్లో పాస్ చేసినవే, మరియు యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ వైపు మీరు మీ అసలు బ్యాంక్ స్టేట్మెంట్ను ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా సులభం. మీరు కేవలం ఒక ఎక్సెల్ షీట్ తయారు చేయాలి. మేము మీకు డౌన్లోడ్ చేసుకునేందుకు ఎక్సెల్ షీట్ ఫార్మాట్ కూడా ఇచ్చాము. ఆ తర్వాత ఆ ఆప్షన్ను ఉపయోగించి మీ బ్యాంక్ స్టేట్మెంట్ను సిస్టంలోకి ఇంపోర్ట్ చేయాలి. మీరు మీ బ్రాంచ్, స్టేటస్, ఉదాహరణకు క్లియర్ ఎంట్రీలు, అన్క్లియర్ ఎంట్రీలు వంటివి ఫిల్టర్స్ చేయాలనుకుంటే ఎంచుకోవాలి. తర్వాత ఫ్రమ్ డేట్ మరియు టు డేట్ను స్పెసిఫై చేయాలి. మీరు ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఓకే బటన్పై క్లిక్ చేస్తే ఎంట్రీలు ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడే బెస్ట్ పార్ట్ ఉంది. మేము ఆటో రికన్సైల్ ఆప్షన్ కూడా అందించాము. అందువల్ల మీ బ్యాంక్ స్టేట్మెంట్ మరియు బుక్స్ మధ్య అమౌంట్ మరియు డేట్ ఆధారంగా మ్యాచ్ అయ్యే ట్రాన్సాక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సిస్టమ్ ఆటోమేటిక్గా రీకన్సైల్ చేస్తుంది. ఈ విధంగా మీరు మీ బ్యాంక్ రికార్డ్స్ మరియు అకౌంట్స్ బుక్స్ మధ్య ఈజీగా కంపారిజన్ డాష్బోర్డ్ పొందవచ్చు. దీనివల్ల మొత్తం రీకన్సిలియేషన్ ప్రాసెస్ చాలా వేగంగా మరియు తప్పులు లేకుండా జరుగుతుంది. అలాగే మీరు మాన్యువల్ రీకన్సిలియేషన్ ఆప్షన్ ఎంచుకుంటే అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. అందువల్ల నేను మాన్యువల్ను సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే, తర్వాత బ్యాంక్ రీకన్సిలియేషన్ ఫారంను మళ్లీ ఓపెన్ చేస్తే విండో కొంచెం మారినట్టు మీరు గమనిస్తారు. ఇక్కడ మీరు మొదట బ్యాంక్ను సెలెక్ట్ చేసి స్టేటస్ సెట్ చేసి డేటాను ఫెచ్ చేయాలి. ఈ డెమో కంపెనీలో ఎక్కువ డేటా లేదు, కానీ ట్రాన్సాక్షన్లు ఉంటే మీరు వాటిని ఇక్కడ చూడగలుగుతారు. ఇందులో ఉపయోగకరమైన విషయం ఏమిటంటే మీరు మాన్యువల్గా ఎంట్రీలను సెలెక్ట్ చేసి ప్రతి ట్రాన్సాక్షన్కు క్లియరింగ్ తేదీని పేర్కొనవచ్చు. సేవ్ చేసిన తర్వాత మీరు ఎంచుకున్న ఎంట్రీలు ఆటోమేటిక్గా సమన్వయమవుతాయి. అలాగే మీరు ఏదైనా సమన్వయాన్ని రద్దు చేయాలనుకుంటే అది కూడా చేయవచ్చు. మీరు స్టేటస్ను అన్నిగా ఎంచుకుని డేటాను ఫెచ్ చేస్తే సమన్వయమైనవి మరియు పెండింగ్లో ఉన్న ఎంట్రీలు రెండూ కనిపిస్తాయి. మీరు బల్క్ రీకన్సిలియేషన్ కూడా చేయవచ్చు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. ఇప్పుడు మనం తదుపరి ఫీచర్కి వెళ్లుదాం. అది పోస్ట్-డేటెడ్ చెక్ రిసిప్ట్ మరియు పోస్ట్-డేటెడ్ చెక్ ఇష్యూ. ఇది మేము మీకు అందించిన మరో చాలా ఉపయోగకరమైన సౌకర్యం. దీని ద్వారా మీరు మీ కస్టమర్ల నుండి పొందిన లేదా మీ వెండర్లకు ఇచ్చిన అన్ని పోస్ట్-డేటెడ్ చెక్కుల రికార్డులను సులభంగా నిర్వహించవచ్చు. పోస్ట్-డేటెడ్ చెక్ రిసిప్ట్ వౌచర్లో మీరు బ్రాంచ్ను ఎంచుకుని వౌచర్ తేదీ, వౌచర్ నంబర్ నమోదు చేసి చెక్ అందుకున్న పార్టీని ఎంచుకుని బ్యాంక్ను సెలెక్ట్ చేసి చెక్ నంబర్, చెక్ తేదీ మొత్తం నమోదు చేసి సేవ్ చేయాలి. అదేవిధంగా పోస్ట్-డేటెడ్ చెక్ ఇష్యూ వౌచర్లో కూడా అన్ని ఫీచర్లు మరియు ఫీల్డ్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇక్కడ మీరు వెండర్లకు ఇచ్చిన చెక్కులను నమోదు చేస్తున్నారు. ఈ ఎంట్రీల యొక్క మొత్తం ఉద్దేశం ఏమిటంటే మీరు రిపోర్ట్స్ రూపొందించగలుగుతారు, మొత్తం పోస్ట్-డేటెడ్ చెక్కుల రిజిస్టర్ను చూడగలుగుతారు, ఇంకా క్లియరెన్స్ కోసం ఎంతమంది చెక్కులు పెండింగ్లో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అదనంగా రిసిప్ట్ మరియు వౌచర్ ఎంట్రీల్లో మేము పెండింగ్ పీడీసీ నింపు అనే ఆప్షన్ను కూడా అందించాము. ఉదాహరణకు, ఈరోజు క్లియరెన్స్కి ఒక చెక్ డ్యూలో ఉంటే
మీరు కేవలం పెండింగ్ పీడీసీ నింపుపై క్లిక్ చేస్తే డేటా ఆటోమేటిక్గా పూరించబడుతుంది. తద్వారా ఈరోజు తేదీకి పెండింగ్లో ఉన్న అన్ని చెక్కులు మీకు కనిపిస్తాయి. ఇది మీ రిసీవబుల్స్ మరియు పేయబుల్స్ను నిర్వహించడానికి నిజంగా చాలా స్మూత్ మార్గం. ఇప్పుడు ముందుకు సాగితే బిల్తో కూడిన అడ్హాక్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అకౌంటింగ్లో మీకు తెలిసినట్లుగా చెల్లింపులు ప్రత్యక్షంగా వ్యక్తిగత ఇన్వాయిస్లకు సరిపోలని పరిస్థితులు తరచుగా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు, ఒక కస్టమర్ అనేక ఇన్వాయిస్లను కవర్ చేసే ఒకే మొత్తాన్ని చెల్లిస్తే, అంటే ఒక కస్టమర్ 5 లక్షల రూపాయలు చెల్లించి చెల్లింపు ఎంట్రీ సమయంలో ఇన్వాయిస్ అడ్జస్ట్మెంట్ను స్పష్టంగా పేర్కొనకపోతే, మీరు ఈ అడ్హాక్ అడ్జస్ట్మెంట్ వౌచర్ను తర్వాత ఉపయోగించి ఆ చెల్లింపులను నిర్దిష్ట ఇన్వాయిస్లతో మ్యాచ్ చేసి అడ్జస్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు టైప్ను ఎంచుకోవాలి. అది కస్టమర్ లేదా వెండర్ అయినా సరే. బ్రాంచ్ను ఎంచుకుని ఆ తర్వాత పార్టీని సెలెక్ట్ చేయాలి. మీరు ఇది చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన పెండింగ్ బ్యాలెన్స్లను సిస్టమ్ చూపిస్తుంది. స్క్రీన్పై మీరు డెబిట్ మరియు క్రెడిట్ లావాదేవీలను వేర్వేరుగా చూడగలరు, మరియు మీరు ఏదైనా లావాదేవీని అడ్జస్ట్ చేయాలనుకుంటే సంబంధిత బిల్లులను సులభంగా ఎంచుకోవచ్చు. మీరు ఎంట్రీలను అన్అడ్జస్ట్ చేయాలనుకుంటే అది కూడా చేయవచ్చు. బల్క్ అడ్జస్ట్మెంట్ కూడా సాధ్యమే. పై హెడర్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు బల్క్గా సెలెక్ట్ చేసి సేవ్ చేయవచ్చు. అప్పుడు అన్ని మ్యాచ్ అయ్యే ఎంట్రీలు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. సరే, ఆ తర్వాత మనం బడ్జెట్ కేటాయింపు ఆప్షన్కి వస్తాము. మనం ముందుగా చర్చించినట్లుగా బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి. ఇక్కడే మీరు నిజంగా బడ్జెట్ ఎంట్రీలను నమోదు చేయవచ్చు. మీరు బడ్జెట్ కేటాయించాలనుకునే లెజర్లను ఎంచుకుని బడ్జెట్ చేసిన మొత్తాలను నమోదు చేసి సేవ్ చేయాలి. ఇక్కడ అసలు లాభం ఏమిటంటే, ఎవరైనా ఎంట్రీను నమోదు చేస్తున్నప్పుడు సిస్టమ్ బడ్జెట్ పరిమితులను తనిఖీ చేస్తుంది. లావాదేవీ బడ్జెట్ను మించితే సాఫ్ట్వేర్ అలర్ట్ను చూపుతుంది. అలాగే మీ సెటప్పై ఆధారపడి ఖర్చు అధికం కాకుండా ఎంట్రీని పూర్తిగా ఆపివేయగలదు. ఇది మీ ఆర్థిక నియంత్రణలు నిజంగా కఠినంగా మరియు వ్యవస్థబద్ధంగా ఉండేలా చేస్తుంది. చివరిగా, ఫైనాన్స్కు అందుబాటులో ఉన్న రిపోర్ట్స్ సెక్షన్ను త్వరగా పరిశీలిద్దాం. రిపోర్ట్స్ కోసం మీరు కేవలం ఆల్ రిపోర్ట్స్ మోర్ రిపోర్ట్స్కి వెళ్ళాలి. ఫైనాన్స్ విభాగంలో మీరు వివిధ రకాల రిపోర్ట్స్ జాబితాను చూడగలరు. రిసీప్ట్ లెజర్, జనరల్ బుక్, రివర్స్ జనరల్ బుక్, సేల్స్ జనరల్ లెజర్, పర్చేస్ జనరల్ లెజర్, డే బుక్, మీ అన్ని క్యాష్ బుక్స్, అన్ని బ్యాంక్ బుక్స్, పీడీసీ ఎంట్రీలు మరియు మరెన్నో వంటి వాటిని ఇక్కడ చూడవచ్చు. మీకు లెజర్లు, జనరల్ లెజర్, సబ్ లెజర్, ట్రయల్ బ్యాలెన్స్, అలాగే సబ్ లెజర్ వారీగా ట్రయల్ బ్యాలెన్స్, లొకేషన్ వారీగా ట్రయల్ బ్యాలెన్స్ వంటి వివరమైన రిపోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనం కంపెనీ సెటప్లో ముందుగా చర్చించిన 5 అట్రిబ్యూట్స్కు సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అట్రిబ్యూట్ ఆధారిత రిపోర్ట్స్ కూడా నడిపించవచ్చు. అలాగే లోన్ మరియు బ్యాంక్ వడ్డీ, అకౌంట్ కన్ఫర్మేషన్కు ప్రత్యేక రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు లెజర్ నుండి లోన్ అకౌంట్ ఫీచర్ను ఎనేబుల్ చేస్తే ఈ రిపోర్ట్స్లో అన్ని సంబంధిత లోన్ డేటాను చూడగలుగుతారు. మరియు చివరగా, పార్టీ అకౌంట్ కన్ఫర్మేషన్ అనేది అద్భుతమైన ఫీచర్. దీని ద్వారా మీరు మీ కస్టమర్లకు లేదా వెండర్లకు అకౌంట్ స్టేట్మెంట్స్ను సులభంగా పంపించి కన్ఫర్మేషన్ పొందవచ్చు. ఈ కన్ఫర్మేషన్లను మీరు బల్క్లో కూడా పంపవచ్చు. ఇది చాలా సమర్థవంతంగా ఉంటుంది. అందువల్ల అలైన్ బుక్స్లో మీరు మీ అన్ని ఫైనాన్స్ ఫంక్షన్లను సులభంగా నిర్వహించవచ్చు. ధన్యవాదాలు.